Hey guys, welcome to my channel Success Mantra for IELTS. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్. ఎందుకంటే నేను ప్రతి వీక్ కూడా మీకోసం IELTS మీద వీడియోస్ చేస్తున్నాను అండ్ అది కాకుండా ఇమిగ్రేషన్ వీడియోస్ కూడా. సో ఎవరైతే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళైతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. సో ఓకే, ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటంటే IELTS రీడింగ్ టిప్స్ అన్నమాట. సో నేను టాప్ 6 టిప్స్తో వచ్చేసాను. సో ఆ 6 టిప్స్ ఏంటో నేను చెప్పే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టార్ట్ చేసే ముందు ఒక ఇన్ఫర్మేషన్ నేను ఇద్దాం అనుకుంటున్నాను. అదేంటంటే ఎవరైతే IELTS ప్రిపేర్ అవుతున్నారో అండ్ వాళ్ళు ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో మేక్ షూర్ యూ రైట్ టు మీ at myprettysharvi@gmail.com. ఎందుకంటే నేను 1-on-1 ట్రైనింగ్ కండక్ట్ చేస్తున్నాను. సో ఎవరైతే సీరియస్ అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో మేక్ షూర్ you mail me so that I'm going to help you out with the training. Okay, so now let's start with the first tip. So first tip to start chesedam. So first tip entante make sure you read the instruction carefully. చాలా మంది చూస్తాను స్టూడెంట్స్ని ఏం చేస్తారంటే రీడింగ్ పార్ట్ వచ్చేటప్పటికి టకటకా స్టార్ట్ చేసేసి పెన్ పేపర్ తీసుకొని ఆన్సర్ చేయడం స్టార్ట్ చేసేస్తారు. బట్ అది చాలా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్వశ్చన్ చూసే ముందే మీకు ఒక పెద్ద ఇన్స్ట్రక్షన్ ఉంటుంది బోల్డ్ లెటర్స్తో, రైట్? ఆ ఇన్స్ట్రక్షన్ కూడా నేను చాలాసార్లు నా వీడియోస్ చూడనట్టయితే మీరు ఒకసారి వెళ్ళి చూడండి, విజిట్ చేయండి. నేను లిజనింగ్లో చాలా మటుకు చెప్పాను. ఒక ఇన్స్ట్రక్షన్ ఉంటుంది, మేక్ షూర్ యూ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ, రైట్? ఎస్పెషల్లీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ క్వశ్చన్కి వచ్చారనుకోండి, అవేంటి డయాగ్రామ్ లేబులింగ్, ఫామ్ కంప్లీషన్, నోట్ కంప్లీషన్. సో ఇలాంటి గ్యాప్ ఫిల్లింగ్ క్వశ్చన్స్కి వస్తే వాళ్ళు క్లియర్గా మనకు ఒక ఇన్స్ట్రక్షన్ మెన్షన్ చేస్తారు. అదేంటంటే write no more than 3 words, write no more than 2 words, లేదంటే write only 1 word. ఇలా మనకి ఇన్స్ట్రక్షన్ ఇస్తారనమాట. సో ఆ ఇన్స్ట్రక్షన్ని కేర్ఫుల్గా చదవండి. ఎందుకంటే మీకు వర్డ్ లిమిట్ బట్టే మీరు ఎన్ని వర్డ్స్ బ్లాంక్లో రాయాలో మీకు అర్థమవుతుంది. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. మీకు ఒకవేళ ఇలా వచ్చింది ఇన్స్ట్రక్షన్, రైట్ నో మోర్ దెన్ 2 words అని అన్నారు. అంటే మ్యాక్సిమం ఎన్ని రాయొచ్చు? 1 లేదంటే 2 words రాస్తారు అంతే. సో దానికన్నా ఎక్కువ రాసేసారు అనుకోండి, ఒకవేళ 3 words రాసేసారు బ్లాంక్లో, అప్పుడేమవుతుంది? మీ ఆన్సర్లో 2 words కరెక్ట్ అయినా సరే మీరు ఇంకో వర్డ్ ఎక్స్ట్రా రాశారు, 3 words రాశారు కాబట్టి మీకు స్కోర్ రాదు దానికి. సో పోయినట్టేనా స్కోర్? ఒక్క సిల్లీ మిస్టేక్ వల్ల. ఆ సిల్లీ మిస్టేక్ ఏంటి? మీరు ఇన్స్ట్రక్షన్ సరిగ్గా చదవలేదు కాబట్టి. సో మేక్ షూర్ యూ రీడ్ ద ఇన్స్ట్రక్షన్ కేర్ఫుల్లీ బిఫోర్ యూ రీడ్ ద క్వశ్చన్స్. క్వశ్చన్ చదివే ముందు ఇన్స్ట్రక్షన్ చదవడం అస్సలు మర్చిపోవద్దు. ఓకే, సో ద సెకండ్ టిప్ ఏంటంటే మేక్ షూర్ యూ అండర్స్టాండ్ ద క్వశ్చన్ టైప్. సో క్వశ్చన్స్కి వెళ్ళే ముందే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడెంటిఫై చేయండి ఏ క్వశ్చన్ టైప్ అది. ట్రూ ఫాల్స్ నాట్ గివెనా, ఎస్ నో నాట్ గివెనా, లేదు అంటే మ్యాచింగ్ హెడింగ్సా, మ్యాచింగ్ ఇన్ఫర్మేషన్, ఫామ్ ఫిల్లింగ్, డయాగ్రామ్ లేబులింగ్, ఇలా ఏ క్వశ్చన్ టైపో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేసుకోండి. సో దాన్ని బట్టే మీ ఆన్సర్ డిపెండ్ అవుతుంది. మీరు ఒక లెటర్ రాయాలా లేదంటే వర్డ్ రాయాలా, రైట్? సో నేను చాలామంది స్టూడెంట్స్ని కూడా చూశాను. ఏం చేస్తారు, మనకి క్వశ్చన్లో ట్రూ ఫాల్స్ నాట్ గివెన్ అని వచ్చిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు? ఎస్ నో నాట్ గివెన్ రాస్తారు. లేదంటే ఎస్ నో నాట్ గివెన్ అని క్వశ్చన్లో ఇచ్చారనుకోండి ఇన్స్ట్రక్షన్లో ఎక్కడో, వాళ్ళు ఎస్ నో నాట్ గివెన్కి ఆన్సర్ దగ్గర ఎస్ అని రాయాలి, కానీ ఎస్ బదులు కొంతమంది ఏం చేస్తారు? ట్రూ రాసేస్తారు. సో ఇలాగా ఏంటంటే కేర్ఫుల్గా ఇన్స్ట్రక్షన్ కూడా చదవకుండా అండ్ ఏ క్వశ్చన్ టైపో ఐడెంటిఫై చేయకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ అవ్వాల్సి వస్తుంది. అంటే ఒకటి బదులు ఇంకోటి రాసేస్తారనమాట. సో మేక్ షూర్ యూ ఐడెంటిఫై ద క్వశ్చన్ టైప్ కేర్ఫుల్లీ. అది ట్రూ ఫాల్స్ నాట్ గివెనా, లేదంటే ఎస్ నో నాట్ గివెనా, లేదంటే మ్యాచింగ్ ఇన్ఫర్మేషన్, లేదంటే లిస్ట్ ఆఫ్ హెడింగ్స్ క్వశ్చనా. సో దాన్ని బట్టి స్ట్రాటజీ కూడా ఉంటుంది, మీరు అప్లై చేయాల్సిన స్ట్రాటజీ, రైట్? ఎందుకంటే ప్రతి ఒక్క క్వశ్చన్ టైప్ కూడా రీడింగ్లో ఒకలాగా మనం చేయలేం. సో ఒక్కొక్క దానికి ఒక్కొక్క టిప్ ఉంటుంది అండ్ స్ట్రాటజీ ఉంటుంది. సో దానికి తగ్గట్టు మనం ఫాలో అవ్వాలి కాబట్టి మేక్ షూర్ యూ రీడ్ ద క్వశ్చన్ టైప్ కేర్ఫుల్లీ అండ్ ఐడెంటిఫై ఇట్. ఏ క్వశ్చన్ టైప్ అది ఐడెంటిఫై చేసుకోండి. ఓకే, సో థర్డ్ టిప్ ఏంటంటే స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్. మీరు చాలామంది వినే ఉంటారు స్కిమ్మింగ్, స్కానింగ్ అని వర్డ్స్ కదా.
సో స్కిమ్మింగ్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇప్పుడు మనకి ప్యాసేజెస్ చూస్తే పెద్ద పెద్ద ప్యాసేజెస్ ఉంటాయి, అవునా కాదా? చాలా కష్టంగా కూడా ఉంటుంది చదవడానికి. ఎస్పెషలీ అకాడమిక్ వాళ్ళు తీసుకుంటే పెద్ద పెద్ద లెందీ ప్యాసేజెస్ ఉంటాయి అన్నమాట. సో అది చదివేటప్పటికే టైం అయిపోయింది 20 నిమిషాలు. సో మనం ఏం చేయాలి? ఈ టెక్నిక్స్ వాడాలి. ఆ టెక్నిక్స్ ఏంటి? స్కిమ్మింగ్, స్కానింగ్. సో స్కిమ్మింగ్ అంటే ఏంటి? ఏదైతే మనకి పారాగ్రాఫ్ ఇచ్చారో, ఐ మీన్ ప్యాసేజ్ ఏదైతే మనకి ఇచ్చారో పారాగ్రాఫ్ వైజ్ మనం పారాగ్రాఫ్లో స్టార్టింగ్ సెంటెన్స్ అండ్ పారాగ్రాఫ్లో లాస్ట్ సెంటెన్స్ మనం చదువుకొని వెళ్ళాలన్నమాట. దాన్ని ఏమంటారు? స్కిమ్మింగ్ అంటారు. సో స్కిమ్మింగ్లో మనం చేయాల్సింది ఏంటంటే ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి ప్యాసేజ్లో అది ఫస్ట్ ఐడెంటిఫై చేయాలి. ఇప్పుడు సపోజ్ మన ప్యాసేజ్ తీసుకోండి ఒక ఎగ్జాంపుల్. సో ఈ ప్యాసేజ్లో మీరు చూసినట్టయితే 5 పారాగ్రాఫ్స్ ఉన్నాయి, అవునా? సో ఈ 5 పారాగ్రాఫ్స్లో మీకు అర్థమై ఉంటుంది ఈచ్ పారాగ్రాఫ్ ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, అవునా? ఒక ఐడియా గురించి. సో ఇలా మ్యాచింగ్ ఇన్ఫర్మేషన్లో ఒక్కొక్క పారాగ్రాఫ్ ఒక్కొక్క స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలంటే పారాగ్రాఫ్లో స్టార్టింగ్ సెంటెన్స్ అండ్ పారాగ్రాఫ్లో ఎండింగ్ సెంటెన్స్ చదవడం అస్సలు మర్చిపోవద్దు. మేక్ షూర్ యూ రీడ్ ద స్టార్టింగ్ అండ్ ది ఎండింగ్ సెంటెన్స్ కేర్ఫుల్లీ. చాలా కేర్ఫుల్గా అయితే చదవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ స్కిమ్మింగ్లో ఏం చేయాలంటే ఫస్ట్ పారాగ్రాఫ్ లాస్ట్ పారాగ్రాఫ్ ప్యాసేజ్లో ఫస్ట్ పారాగ్రాఫ్ ఉంటుంది కదా, అది ఇంట్రొడక్షన్ అండ్ ద లాస్ట్ పారాగ్రాఫ్, ఆ 2 పారాగ్రాఫ్లు కంప్లీట్గా చదవడానికి ట్రై చేయండి. అంటే ఒక్క వర్డ్ కూడా మిస్ అవ్వకుండా కంప్లీట్గా చదవడానికి ట్రై చేయండి. సో దీన్నే ఏమంటారంటే స్కిమ్మింగ్ అంటారు. సో ఈ స్కిమ్మింగ్ వల్ల ఏంటంటే మీకు జనరల్ కాంటెక్స్ట్ అర్థమైపోద్ది. ఆ ప్యాసేజ్ తాలూకా జనరల్ కాంటెక్స్ట్ అనేది మీకు అర్థమైపోద్ది. జనరల్ కాంటెక్స్ట్ అంటే ఏంటి? దాని తాలూకా మీనింగ్, ఆ ప్యాసేజ్ ఎందుకు ఉందో, ఆ ప్యాసేజ్ ఏంటో అది మీకు ఈజీగా అర్థమైపోద్ది అనమాట. సో ఇది అర్థమైతేనే కదా మీరు క్వశ్చన్కి ఈజీగా ఆన్సర్ ఫైండ్ చేయగలిగేది. అది అర్థమాలి కాబట్టే మీరు ప్రతి పారాగ్రాఫ్లో స్టార్టింగ్ అండ్ ఎండింగ్ సెంటెన్స్ అనే చదవాలి. సో దాన్నే స్కిమ్మింగ్ అంటారు. అండ్ స్కానింగ్ అంటే ఏంటి? స్కానింగ్ అంటే మీరు ఏదైతే క్వశ్చన్లో ఒక క్వశ్చన్ తీసుకుంటే ఆ క్వశ్చన్లో ఏదైతే వర్డ్ అండర్లైన్ చేస్తారో ఆ వర్డ్ని మీరు పారాగ్రాఫ్లో ఐ మీన్ ప్యాసేజ్లో చదివేటప్పుడు ఐడెంటిఫై చేస్తారనమాట. మీరు ఏ వర్డ్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు సపోజ్ ఫీమేల్స్ లే ఎగ్స్ అని ఉందనుకోండి క్వశ్చన్లో. సో ఆ క్వశ్చన్లో ఏదైతే వర్డ్ని మనం అండర్లైన్ చేసుకున్నామో వెంటనే గబగబా చదివి ఆ వర్డ్ని మీరు స్కాన్ చేయాలి, వెతకాలన్నమాట. స్పెసిఫిక్ వర్డ్ ఫీమేల్స్ లే ఎగ్స్ అన్నారు కదా, ఆ వర్డ్ని ఫీమేల్స్ ఎగ్స్ ఇలాంటి వర్డ్స్ని మీరు స్కాన్ చేయాలి. దాన్నే స్కానింగ్ అంటాం. సో స్కాన్ చేసి ఆ పర్టికులర్ సెంటెన్స్ని మనం వెతకాలి ఇలాగా, రైట్? సో ఇలా చేయడం వల్ల మనకేంటంటే మనం చాలా టైం మనం సేవ్ చేసుకోగలం స్కిమ్మింగ్ అండ్ స్కానింగ్ టెక్నిక్ వల్ల. ఎందుకంటే ఈ టెక్నిక్స్ వల్ల మనం మొత్తం ప్యాసేజ్ చదవాల్సిన అవసరం అయితే లేదు, రైట్? సో ద 4th టిప్ ఏంటంటే మేక్ షూర్ యూ యూటిలైజ్ యువర్ టైం పర్ఫెక్ట్లీ. ఒక్క నిమిషం కూడా వేస్ట్ అవ్వకుండా టైం మేనేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మరి టైం మేనేజ్మెంట్ ఎలా చేసుకోవచ్చు? మీరు తీసుకుంటే మీకు 3 సెక్షన్స్ ఉన్నాయి కదా, సెక్షన్ 1, సెక్షన్ 2 అండ్ సెక్షన్ 3. సో ఈ 3 సెక్షన్స్ ఉండడం వల్ల మనం ఎలా డిస్ట్రిబ్యూట్ చేస్తాం టైంని? సెక్షన్ 1 20 మినిట్స్ ఇస్తాం, సెక్షన్ 2 కూడా 20 మినిట్స్ ఇస్తాం అండ్ సెక్షన్ 3 కూడా 20 మినిట్స్ ఇస్తాం. సో ఇలా ఇవ్వడం వల్ల మనం ఈక్వల్లీ డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల ఏమవుతుందంటే లాస్ట్ సెక్షన్ ఏదైతే ఉందో అది చాలా కష్టమైన సెక్షన్, దాంట్లో చాలా డిఫికల్ట్ ప్యాసేజ్ వస్తుంది. సో దానికి కొంచెం ఎక్కువ టైం ఇవ్వాలి. సో మనం ఫస్ట్ 2 సెక్షన్స్కి 20 మినిట్స్ ఇచ్చేస్తే ఇంకా లాస్ట్ సెక్షన్కి వచ్చేటప్పటికి 20 మినిట్స్ మిగులుతాయి. సో మీరు పూర్తిగా ఆన్సర్ లేకపోవచ్చు, రైట్? సో దీనివల్ల ఏంటి? మీ మార్క్స్ కూడా తగ్గిపోతాయి. మీ స్కోర్ తగ్గిపోతే మీ బ్యాండ్ స్కోర్ ఏదైతే ఉందో అది కూడా తగ్గిపోయిద్ది. మీకు తెలుసు కదా 30 వస్తే 7 కన్నా తగ్గిపోయిద్ది, అవునా? సో జనరల్ ట్రైనింగ్ వాళ్ళు తీసుకుంటే 30 కూడా 7 కూడా రాదు 30 మార్క్స్కి. సో అందువల్ల మీరు ఏం చేయాలంటే స్కోర్ అనేది ఎక్కువ రావాలి, కరెక్ట్ ఆన్సర్స్ ఎక్కువ రావాలి. కాబట్టి ఒక్క ఆన్సర్ కూడా క్వశ్చన్ కూడా ఆన్సర్ చేయకుండా వదలకూడదు. కాబట్టి మనం ఏం చేయాలంటే టైంని సేవ్ చేసుకోవాలి. సో అందుకే మనం టైంని ఎలా డివైడ్ చేయొచ్చు అంటే ఫస్ట్ సెక్షన్కి ఒక 15 to 18 మినిట్స్ ఇచ్చి సెకండ్ సెక్షన్కి ఒక 15 మినిట్స్ ఫస్ట్ సెక్షన్కి ఇవ్వండి చాలు.
సెకండ్ సెక్షన్కి ఒక 20 మినిట్స్ ఇవ్వండి. అండ్ లాస్ట్ సెక్షన్కి మర్చిపోకుండా 25 మినిట్స్ అయినా ఇవ్వండి, ఎందుకంటే అది కొంచెం కష్టమైన సెక్షన్. ఒకవేళ ఫస్ట్ 2 సెక్షన్ 30 మినిట్స్లో అయిపోయినా లాస్ట్ సెక్షన్కి 25 మినిట్స్ ఇచ్చి ఇంకో లాస్ట్ 5 మినిట్స్ మీరు చెక్కింగ్కైనా పెట్టుకోవచ్చు, ఇలాగైనా చేయొచ్చు. బట్ అది కొంచెం కష్టం. సో నేను ఫస్ట్ ఆప్షనే బెటర్. 15 మినిట్స్ దీనికి ఇచ్చి 20 మినిట్స్ సెకండ్ సెక్షన్కి ఇచ్చి 25 మినిట్స్ లాస్ట్ సెక్షన్కి ఇవ్వచ్చు అనమాట. సో ఇలా చేయడం వల్ల మీకు బెనిఫిట్ ఏంటంటే మీరు అన్ని క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చేయగలుగుతారు, రైట్? సో 5th టిప్ ఏంటంటే డోంట్ లీవ్ ఎనీ బ్లాంక్ అన్ఆన్సర్డ్. ఏ బ్లాంక్ కూడా ఆన్సర్ షీట్లో మీరు ఫిల్ చేస్తున్నప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా ఆన్సర్ చేయకుండా అస్సలు వదిలేయద్దు. నేను లిజనింగ్లో కూడా ఇదే చెప్పాను. మీరు 40 క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తున్నప్పుడు ఆన్సర్ షీట్ మొత్తం అంతా ఫిల్ చేయడానికి ట్రై చేయండి. ఏ ఒక్క బ్లాంక్ కూడా వదిలేయద్దు. గెస్ చేయండి, మీకు రాలేదా, ఆన్సర్ రాకపోతే ఏదో ఒకటి గెస్ చేసి ఆ ఆన్సర్ మటుకు ఆన్సర్ షీట్లో ఫిల్ చేయడానికి ట్రై చేయండి, కానీ బ్లాంక్ స్పేసెస్ అస్సలు వదలొద్దు. ఇక్కడ మీకు నెగిటివ్ మార్కింగ్ ఏం లేదు. తప్పు రాస్తే మీకు నెగిటివ్ మార్క్స్ వచ్చేయడానికి గేట్ అండ్ క్యాట్ లాగా. సో ప్రాబ్లం ఏం లేదు, మీరు ఆన్సర్ అయితే రాయండి, గెస్ వర్క్ చేసైనా రాయండి. ఒకవేళ మీ గెస్ కరెక్ట్ అయితే మీకు పాయింట్ వచ్చినట్టేనా? సో మేక్ ష్యూర్ యూ గెస్ ఇఫ్ యూ డోంట్ నో ద ఆన్సర్. ఆన్సర్ తెలియకపోయినా గెస్ చేసి ఆన్సర్ పేపర్ని అయితే కంప్లీట్గా ఫిల్ చేయండి 40 బిట్స్ని, ఓకే? అండ్ ద లాస్ట్ టిప్ ఏంటంటే మేక్ షూర్ యూ ప్రాక్టీస్ ద క్వశ్చన్స్. సో ప్రాక్టీస్ అనేది కంపల్సరీగా అందరూ చేయాల్సిందే. ఏ ఎగ్జామ్ రాయాలన్నా మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్యాటర్న్ తెలుసుకోవాలి, ఎగ్జామ్ తాలూకుది ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి, అండ్ లాస్ట్లో ఎగ్జామ్కి వెళ్ళే ముందు చాలా ప్రాక్టీస్ చేయాలి అండ్ మాక్ టెస్ట్ రాయాలి. సో మేక్ షూర్ యూ ప్రాక్టీస్ డైలీ. సో మనం ఎలా ప్రిపేర్ అవ్వచ్చు ఈ ఎగ్జామ్కి? చాలామందికి మనం తీసుకుంటే అట్లీస్ట్ ఒక ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్న స్టూడెంట్స్కి లేదంటే టెస్ట్ టేకర్కి అట్లీస్ట్ 1 మంత్ అయినా దీనికి కేటాయించాలి. చాలామంది ఏం చేస్తారంటే 10 డేస్ ముందు లేదంటే 15 డేస్ ముందు ఎగ్జామ్ ముందు ప్రిపేర్ అవ్వడం స్టార్ట్ చేస్తారు. కొంతమంది మంత్స్ నుంచి ట్రై చేస్తారు కానీ రాదు. సో ఇట్ డిపెండ్స్ అనమాట, పర్సన్ స్టాండర్డ్ బట్టి డిపెండ్ అవుతుంది. బట్ ఏదైనా సరే ప్రతిరోజు కూడా మర్చిపోకుండా ఇంట్లో ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. రీడింగ్ సెక్షన్ అనేది ఎంత ఇంపార్టెంట్ సెక్షన్ అంటే మనకి ఈజీగా మార్క్స్ వస్తాయి. ఎలాగా? ప్రాక్టీస్ చేస్తే. ప్రతి క్వశ్చన్ టైప్ను కూడా ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. సో ప్రాక్టీస్ వల్లే మీకు చాలా మటుకు మీకు బెనిఫిట్ ఉంటుంది హై స్కోర్ రావడానికి. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే మేక్ షూర్ యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద బెల్ ఐకన్, ఓకే? అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే రీడింగ్ సెక్షన్ మీద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను షూర్గా మీకు క్లారిఫై చేస్తాను మీ డౌట్స్. Until then, bye guys, take care, have a nice day.